నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే కసరత్తు. శాసనసభ పక్షనేతగా విజయ్ ఎన్నిక. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే మద్దతు కోసం ప్రయత్నాలు. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9న కొలువుదీరనున్న కొత్త సర్కార్. ముహూర్తం ఖరారు చేసిన బీజేపీ. సీఎం రేసులో ముందున్న సువేందు అధికారి. కేరళలో సర్కారు ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్న ఏఐసీసీ. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం గెజిట్ విడుదల. జూన్ 1 నుంచి కార్యకలాపాలు నిర్వహించే విధంగా ఉత్తర్వులు జారీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నియమితులు కానున్న మరో 3 జడ్జీలు. కేంద్రానికి పేర్లను సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. హైదరాబాద్లో గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు చేయనున్న జర్మన్ కంపెనీ BASF. మంత్రి శ్రీధర్ బాబుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పణ. హైదరాబాద్ శివార్లలో అక్రమ మైనింగ్పై కొరడా ఝుళిపించిన హైడ్రా. వేర్వేరు ప్రాంతాల్లో 6 క్రషింగ్ యూనిట్లు, 12 RMC ప్లాంట్లు నేలమట్టం. దేశంలో మరో 2 సెమీకండక్టర్ పరిశ్రమలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. గుజరాత్లోని సూరత్, ధోలేరాలో ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర. తమిళనాడు ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన నటుడు విజయ్ ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ శాసనసభ పక్షనేతగా ఎన్నికైన ఆయన రేపు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 10 మంది ఎమ్మెల్యేలు తక్కువైన నేపథ్యంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే వంటి పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిన టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. టీవీకే అధినేత విజయ్ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా విజయ్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో విజయ్ చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని శిబిరానికి తరలించారు. మరోవైపు సాధారణ మెజారిటీకి అవసరమైన సీట్లు గెలుచుకోనప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించిన తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని విజయ్ రేపు తమిళనాడు గవర్నర్ను కోరనున్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలని ఇప్పటికే ఈమెయిల్ ద్వారా గవర్నర్ను కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి 10 స్థానాల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం కాంగ్రెస్ మద్దతుతో టీవీకే అధికారంలోకి రావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఉన్నారని, వారితో మ్యాజిక్ ఫిగర్ రాదన్నారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే మద్దతు అవసరమని, ఈ విషయంలో బీజేపీ ఆ పార్టీకి ఎలాంటి సూచనలు ఇచ్చిందో తమకు తెలియదన్నారు. అటు విజయ్ పార్టీకి మద్దతిచ్చే అంశంపై తమతో వామపక్ష పార్టీలు ఇంకా చర్చించలేదని వీసీకే అధినేత తిరుమాళవన్ తెలిపారు. కీలక రాజకీయ నిర్ణయాలన్నీ 3 పార్టీలు ఉమ్మడిగానే తీసుకుంటాయని స్పష్టం చేశారు. సిపిఎం, సిపిఐ, వీసీకేకు మొత్తం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్తో పాటు ఈ 3 పార్టీలు మద్దతిస్తే విజయ్ పార్టీకి అవసరమైన సాధారణ మెజారిటీ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో టీవీకేకి ఏ పార్టీలు మద్దతిస్తాయనే అంశంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు తమిళనాడు అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని టీవీకే అధ్యక్షుడు విజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు విజయ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు. ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే తమ ఏకైక లక్ష్యమని తెలిపారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి తమిళనాడు ప్రగతిపైనే దృష్టి సారిస్తామని ఆయన ఉద్ఘాటించారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర సహకారం కావాలని విజయ్ కోరారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ శుభాకాంక్షలపైన స్పందించిన విజయ్ తమిళనాడు అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. అటు పెరంబూరు, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 స్థానాల్లోనూ గెలిచిన విజయ్ పెరంబూర్ని అట్టిపెట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్టేకర్కు పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు తెలిపాయి. అంతకుముందు తమిళనాడులో డీఎంకే ఓటమిని అంగీకరిస్తూ స్టాలిన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. వినమ్రంగా ప్రజా తీర్పును అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. విజేతలకు అభినందనలు తెలిపారు. గత 5 ఏళ్లలో అనేక ప్రాజెక్టులను తీసుకొచ్చామని, తమిళ ప్రజలకు సుపరిపాలన అందించామని స్టాలిన్ వివరించారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొళత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి స్టాలిన్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తున్నట్లు డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ తెలిపారు. ఓటమిపై అన్ని పరిణామాలను విశ్లేషించుకొని తదనుగుణంగా పనిచేస్తామని వెల్లడించారు. పశ్చిమ బంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రంగం సిద్ధమైంది. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ నెల 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని అదే రోజున కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేలా కమలనాథులు ముహూర్తం ఖరారు చేశారు. అయితే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే నాయకుడు ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది. భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీని ఓడించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్, స్వపన్ దాస్ గుప్తా, సుకాంత మజుందార్, సమీక్ భట్టాచార్య పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 9న అట్టహాసంగా జరగనున్న సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు జాతీయ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బంగాల్లో మొత్తం 292 స్థానాలకు ఫలితాలు వెలువడగా 206 సీట్లలో నెగ్గిన బీజేపీ మమతా బెనర్జీ నేతృత్వంలోని 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికింది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. అటు పశ్చిమ బంగాల్, అసోం, పుదుచ్చేరిలో శాసనసభాపక్ష నేతల ఎన్నికను పర్యవేక్షించేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులను నియమించింది. పశ్చిమ బంగాల్ పరిశీలకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహ పరిశీలకుడిగా ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీని నియమించింది. బంగాల్ ముఖ్యమంత్రి అంశంపై పరిశీలకులు తొలుత ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. అనంతరం శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అసోం పరిశీలకుడిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సహ పరిశీలకుడిగా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీని నియమిస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. అసోంలో మరోసారి హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది. పుదుచ్చేరి పరిశీలకుడిగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను బీజేపీ నియమించింది. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. 100 స్థానాల్లో తమ గెలుపును దొంగిలించారన్న ఆమె సీఎం పదవికి రాజీనామా చేయబోనని చెప్పారు. లోక్ భవన్కు వెళ్లి రాజీనామాను గవర్నర్కు సమర్పించబోనని తేల్చి చెప్పారు. కేంద్ర బలగాలతో కుమ్మక్కై ఈసీ ఎన్నికలు నిర్వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నికలను తాను ఎప్పుడూ చూడలేదన్న మమత బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తమ పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. బీజేపీ కంటే తాము ఈసీతోనే ఎక్కువగా పోరాడామని మమత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక బీజేపీ నాయకులు తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం లేకపోయినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్ సహా ఇండీ కూటమి నేతలు ఫోన్ చేసి మద్దతిచ్చారన్న మమత కూటమిని బలోపేతం చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. of this election to loot the democratic rights of the people and to loot the EVM machine. Can you tell me that after voting EVM machine 80 to 95% is a charge? How it is possible? After first round you started saying BJP is getting 200, 195 and after that campaigning with the press media, the BJP went to the inside of the polling station and they started beating the people, beating the counting agents. I went inside for few minutes. They kicked me in my belly, they kicked me in my backside and they abused, physically manhandled, assaulted. You cannot imagine what happened because that time CCTV was off. Officially they may, through election commission, can defeat us. But morally we won the election.
పశ్చిమ బంగాల్లో టీఎంసీ ఓటమిపై కొందరు సంబరపడిపోతున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అలా సంతోషం వ్యక్తం చేస్తున్న వారిలో కాంగ్రెస్ నేతలు సైతం కొందరు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వారంతా ఒక్కటి గుర్తుంచుకోవాలని రాహుల్ సూచించారు. ఇది కేవలం ఒక పార్టీ ఓటమి లేదా గెలుపునకు సంబంధించిన విషయం కాదని, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ ఏకం కావాలని రాహుల్ పిలుపునిచ్చారు. అస్సాం, బెంగాల్లో తీర్పును దొంగిలించడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనే లక్ష్యంలో భాగంగా బీజేపీ వేసిన ఒక పెద్ద ముందడుగని రాహుల్ ఆరోపించారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. సీఎం పదవి కోసం పార్టీ సీనియర్ నేతల మధ్య పోటీ మొదలైంది. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేసులో ప్రతిపక్ష నేత వీడి సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సొంతంగా 63 స్థానాలను గెలిచినందున యూడీఎఫ్ మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ భావిస్తోంది. తదుపరి సీఎంను నిర్ణయించేందుకు అధిష్టానం ఒక బృందాన్ని నియమించనుంది. ఆ బృందం ఏఐసీసీ కేరళ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో చర్చించి ఎమ్మెల్యేలతో అభిప్రాయాలు సేకరిస్తుంది. ఐయుఎంఎల్ ఇతర మిత్రపక్షాల నాయకులను ఏఐసీసీ బృందం కలిసే అవకాశం ఉంది. తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై తదుపరి సీఎంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏఐసీసీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం ఆమోదిస్తుందని సమాచారం. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఇక లేరు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఉదయ్పూర్లో స్వస్థలానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆర్బీ చౌదరి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సహా పలు భాషల్లో 90కి పైగా సినిమాలు నిర్మించారు. సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నేను ప్రేమిస్తున్నాను, నువ్వొస్తావని, నిన్నే ప్రేమిస్తా, ప్రియమైన నీకు, సింహరాశి, శివరామరాజు, సంక్రాంతి, నవవసంతం, గోరింటాకు, భీమిలి కబడ్డీ జట్టు సినిమాలను సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆర్బీ చౌదరి నిర్మించారు. రాజస్థానీ కుటుంబానికి చెందిన ఆర్బీ చౌదరి పూర్తి పేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. ఆయన కుమారుడే తమిళ హీరో జీవా. నిర్మాతగా ఆర్బీ చౌదరి 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక నెరవేరింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జూన్ 1 నుంచి కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం గెజిట్ విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం గెజిట్ లో పేర్కొంది. కొత్త రైల్వే జోన్ లో వాల్తేరు డివిజన్ ను విభజించి విశాఖ, రాయగడ డివిజన్లను చేర్చింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మార్పుతో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని కేంద్రం తెలిపింది. కుర్దా రోడ్ డివిజన్లోని ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్న మార్గాన్ని విశాఖ డివిజన్ కు బదిలీ చేసింది. గుంతకల్లు డివిజన్ నుంచి రాయచూర్, వాడి సెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ కు బదిలీ చేసింది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్ లో చేర్చింది. కేంద్రం ఇచ్చిన గెజిట్ ప్రకారం రాయగడ డివిజన్ లో ఇంతకు ముందున్న పలాస, ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం లైన్ విశాఖ డివిజన్ లోకి వచ్చాయి. నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు, సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్ లో కలిపారు. కోరాపుట్, కిరండోల్ లైన్ ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించింది. ఈ మార్పులన్నీ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆరిలోవలో సౌత్ కోస్ట్ రైల్వే జోనల్ కార్యాలయ భవనాల నిర్మాణానికి 2025 జనవరిలోనే ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. విఎంఆర్డీఏ డెక్లోని 2 అంతస్తుల్లో దక్షిణ కోస్తా జీఎం కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారులను ఇప్పటికే నియమించారు. ఈ జోన్ జీఎం కార్యాలయంలో 1200 మంది, ఇతర ప్రాంతాల్లో 17,000 మంది వరకు ఉద్యోగులు పనిచేయనున్నారు. ఇక్కడ పనిచేయడానికి ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా 3,000 మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చరిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి రైల్వే జోన్ దోహదపడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో ఏపీ అభివృద్ధి, రైల్వేల అనుసంధానానికి ముందడుగు పడిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో ఇది ఒక గర్వించదగ్గ రోజని అభిప్రాయపడ్డారు. అధికారికంగా గెజిట్ విడుదల చేసినందుకు ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే పరిధిని స్పష్టం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఏపీ రవాణా రంగంలో నవశకానికి నాంది పలకనుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ రైల్వే జోన్ గ్రోత్ ఇంజన్లా మారుతుందని ఆ ప్రాంత నేతలు సంతోషం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోని గ్రామీణ రహదారులు, మౌలిక వస్తుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని 3 సభ్యుల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు CRDA కార్యాలయంలో సమావేశమైన 3 సభ్యుల కమిటీ రాజధాని గ్రామాల సమస్యలపై కీలకంగా చర్చించింది. కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సమావేశం తర్వాత మంత్రి నారాయణ తెలిపారు. అంశాల వారీగా సమీక్ష చేయడంతో పాటు పరిష్కారాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులను కోరారు. గ్రామ కంఠాల సమస్యలపై, రోడ్లు కింద పోయే నిర్వాసితుల సమస్యలపై చర్చించారు మంత్రి వెల్లడించారు. ఆర్పైజ్ వెనక్కి తీసేసుకున్నాం. గత ప్రభుత్వం ఏదో 1 సెంట్ అని కొందరికి ఇచ్చిందో, వాళ్ళు ఏ జిల్లాలో ఉండారో ఆ జిల్లాలో వాళ్ళకి 1 సెంట్ ఇవ్వమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కన్సర్న్ కలెక్టర్లు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ 3 విలేజ్లకి ఇచ్చాము. 40% ల్యాండ్ పూలింగ్ అయింది. ఒక దాంట్లో 35, 46 అట్లా. ఏదైతే 30,000 నుంచి 40,000 ఎన్హాన్స్ చేసాం యాన్యుటీ, దానికోసం యాక్చువల్ గా ఫైనల్ అయిపోయింది కాబట్టి రైతు సోదరులు ముందుకు వస్తున్నారు. బహుశా ఈ నెలాఖరాకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 60%. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో 3 న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. ఈ మేరకు 3 న్యాయాధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు కోర్టుల్లో పనిచేస్తున్న గంధం సునీత, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్ చింతలపూడిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణలో రైతుల నిరసనలు ఇవాళ కూడా కొనసాగాయి. సూర్యాపేట జిల్లా అనంతారంలో ధాన్యం తూకం వేయడం లేదని తొర్రూరు, వలిగొండ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా విదిరలో జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేశారు. వెంటనే ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా మోత్కూరు మార్కెట్ యార్డ్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల అవుతున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనకపోవడం ఏంటని ప్రశ్నించారు. మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని హనుమకొండ జిల్లా గూడెప్పాడు వద్ద మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ను బీజేపీ నేతలు పరిశీలించారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహణ లోపంతో కొనుగోలు చేసే పరిస్థితిలో లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సిద్దిపేట జిల్లా పెద్ద చేప్యాల కూడలిలో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై జనగామ, నర్సంపేటలో నిరసన తెలుపుతున్న రైతులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మద్దతు తెలిపారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా 22,700 కోట్ల అప్పు తెచ్చింది. వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో చేసిన స్కామ్ వల్ల ఈడికెళ్లి పైసలు అటమలుపుతాను. ఆ సంస్థకి ఎవరు అప్పిస్తలేరు. 1,60,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి మీకు మేము మళ్ళా పైసలు ఇయ్యం అని చెప్పి చేతులు ఎత్తేసింది. మరి ఏం చేయాలి? వడ్లు పండించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్క్ ఫెడ్ ద్వారా పైసలు తీసుకొని, లోన్ తీసుకొని ఈ పైసలు అటుమలిపి మొత్తానికి ఏదో కొన్ని రోజులు టైం పాస్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల మంత్రులు గాని నేను చెప్పింది తప్పని రుజువు చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రకరకాల నిబంధనలు పెట్టినా రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. తెలంగాణలో రైతు పక్షపాతి ప్రభుత్వం నడుస్తోందన్న మంత్రులు 3-4 రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ₹1,00,000 రైతు నారాను మాఫీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 ఏళ్లు పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 9 నెలల్లోనే ₹2,00,000 రుణాలు మాఫీ చేశారు అని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. ఆనాటి ప్రభుత్వం ఏవైతే అరా కొరా మంచి పనులు చేస్తే వాటన్నిటినీ కొనసాగిస్తూ
ఆనాటి ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయటానికి 10 సంవత్సరాలు పడితే ఈ ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల రైతన్నలకి 21,000 కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే నా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నట్లు ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పర్యటించిన భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. పంట వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. పంట వ్యర్థాలను దహనం చేయకుండా బయోగ్యాస్ ప్లాంట్కు ఇవ్వాలని రైతులకు సూచించారు. ఇదే సమయంలో మద్దతు ధర ఇచ్చి రైతుల పంటలను కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రానికి ఆనాడు బైఫర్కేషన్ సందర్భంగా పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిధులు ఇస్తూనే ఉంది. కానీ తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయట్లేదు. రేపు ఇక్కడికి వచ్చేటువంటి ప్రధానమంత్రి గారు జాతీయ ప్రాజెక్టు సంబంధించిన అంశాలు కానీ స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా చేస్తా ఉన్నారు. హైదరాబాద్ నగర శివారులో అక్రమ మైనింగ్పై హైడ్రా కొరడా జులిపించింది. అనధికారికంగా నిర్వహిస్తున్న స్టోన్ క్రషింగ్ యూనిట్లను తొలగించింది. ఈ ఉదయం 6 ప్రాంతాల్లో పక్కా ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహించిన హైడ్రా 6 క్రషింగ్ యూనిట్లు, 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన లేఖపై ఈ మేరకు చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగపల్లి మండలం గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాలగూడ ప్రాంతాల్లో ఇష్టానుసారం క్వారీలు తవ్వి స్టోన్ క్రషింగ్తో పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. గతంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించినా పట్టించుకోకుండా అక్రమ మైనింగ్ నిర్వహిస్తుండటంతో ఆయా యూనిట్లను తొలగించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి హైడ్రాకు లేఖ రాశారు. ఆ మేరకు హైడ్రా స్టోన్ క్రషింగ్ యూనిట్లను కూల్చివేసింది. మరోసారి క్రషింగ్కు తావు లేకుండా పరికరాలు, యంత్ర సామాగ్రిని నేలమట్టం చేసింది. తాము కూల్చివేసిన అక్రమ క్రషింగ్ యూనిట్లని బడా సంస్థలకు చెందిన వారివేనని తెలిపిన హైడ్రా అనుమతులు లేకుండా మైనింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపింది. విద్యుత్ బిల్లులు బకాయిలు కోట్లలో ఉండడంతో కరెంటు కట్ చేస్తే డీజిల్తో నడిపిస్తున్నారని గుర్తించిన హైడ్రా ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 152,702 కోట్ల రూపాయల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దేశంలో మరో 2 సెమీ కండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. గుజరాత్లోని సూరత్, ధోలేరాలో సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్రిస్టల్ మ్యాట్రిక్స్, సుచి సెమికాన్ లిమిటెడ్ సంస్థలు 3,936 కోట్లు పెట్టనున్నాయని వెల్లడించారు. గుజరాత్లోని వాడీనార్లో 1,570 కోట్ల వ్యయంతో ఓడల మరమ్మతుల కేంద్రం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లభించిందని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధంతో సమస్యలు ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలు, ఎంఎస్ఎంఈలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం కింద 18,100 కోట్లు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి వివరించారు. పత్తి ఉత్పాదకతను పెంచేందుకు మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కింద 2026 నుంచి 2031 వరకు 5,659 కోట్ల వ్యయం చేస్తామని తెలిపారు. గుంతకల్, వాడి మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి 4,758 కోట్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థ BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట గ్లోబల్ సర్వీస్ సబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు BASF కంపెనీ ప్రతినిధులు అందజేశారు. దీని ద్వారా 3,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. BASF గ్లోబల్ సర్వీస్ సబ్ డెలివరీ, నెట్వర్క్స్, ఫైనాన్స్, HR సర్వీసెస్ విభాగాల్లో వ్యూహాత్మక కేంద్రంగా నిలవనుంది. జర్మనీకి చెందిన BASF కంపెనీకి 160 ఏళ్ల చరిత్ర ఉంది. కెమికల్స్, మెటీరియల్స్, ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, సర్ఫేస్ టెక్నాలజీస్, న్యూట్రిషన్ అండ్ కేర్, అగ్రికల్చరల్ సొల్యూషన్స్ రంగాల్లో ఈ సంస్థ 200 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. శంషాబాద్ హార్డ్వేర్ పార్క్లో ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. 453 కోట్లతో 10 ఎకరాల్లో ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్ నిర్మాణం జరగనుంది. విమాన ఇంజిన్ల రిజిడ్ ట్యూబ్స్కు
ఎండ్ ఫిట్టింగ్స్ బ్రాకెట్లను ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది. 2027 నాటికి ప్లాంట్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్ ద్వారా సుమారు 350 మందికి ఉపాధి లభించనుంది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంశంపై అనిశ్చితి నెలకొన్న వేళ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 356 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 252 పాయింట్లు తగ్గింది. ఉదయం 77,104 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 77,151 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. ఈ దశలో ముడిచమురు ధరలు పెరగటం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయికి పతనం కావడం వంటి కారణాలతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ క్రమంలో 76,515 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అయితే మధ్యాహ్నం తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో కాస్త కోలుకున్న సెన్సెక్స్ చివరకు 77,018 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 86 పాయింట్లు తగ్గి 24,033 పాయింట్ల వద్ద స్థిరపడింది.